సో హాయ్ అండి, హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? ప్రణతి. సో హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అది యాక్చువల్గా అయితే జనాల కోసం తను ఉండడము, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఆ ట్రైలర్ చూడంగానే ఎప్పుడెప్పుడు చూడాలా, థియేటర్స్లో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. సో పవన్ కళ్యాణ్ లుక్స్ ఎలా అనిపించాయి ట్రైలర్లో? రియలిస్టిక్గా ఉన్నాయి కొన్ని, చాలా వరకు ట్రైలర్ చూసినంత వరకు అయితే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. జనాల కోసమే తను ఉన్నట్టుగా కనిపించింది. సో పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చా, పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చా హరిహర వీరమల్లు? పవన్ కళ్యాణ్ అని ఎప్పుడు అనుకోకూడదు, పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అనే అనుకోవాలి ఎప్పుడైనా. ఓకే, ఎలా అనిపిస్తున్నాడు ఆ కత్తి తిప్పడం కానీ, ఆ యుద్ధ సన్నివేశాల్లో కానీ పవన్ కళ్యాణ్? ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు ఆ సీన్ని థియేటర్స్లో చూస్తేనే చాలా బాగుంటుంది. ఇది నార్మల్ ఏదో ఓటీటీలో వచ్చాక చూద్దాం అనుకుంటే కష్టం. థియేటర్లో వస్తే మాత్రం ఆ వైబ్, ఆ వ్యూ, ఆ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది. హరిహర వీరమల్లుకు థియేటర్స్ బ్లాస్ట్ అవుతాయా? ష్యూర్లీ. ఎక్కువగా మీకు ఏ షాట్ బాగా నచ్చింది ట్రైలర్లో? జనాలు అందరూ ఎదురు చూస్తుంటారు, మా కోసం ఒక దేవుడు వస్తే బాగుంటుందని. ఆ టైంలో తన ఎంట్రీ ఉంటుంది కదా, అది మాత్రం లిటరల్లీ అవసరం. సో ఓవరాల్గా ట్రైలర్ గురించి ఏం చెప్తారు హరిహర వీరమల్లు? ఎంత వీలైతే అంత తొందరగా రిలీజ్ చేయమని చెప్పేసి, మళ్ళీ మన ఆడియన్స్కి ఏమో థియేటర్లోనే వచ్చి బుక్ చేసుకోమని చెప్పేసి, థియేటర్లోనే చూడమని చెప్పి చెప్తాను. థియేటర్స్ బ్లాస్ట్ అనుకోవచ్చా? ష్యూర్లీ. సో మనము